అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ అంటారు అని అక్కడ దాకా వచ్చాను. ఈమె చివరికి మనము బ్రహ్మ జ్ఞానం దగ్గరికి చేరుస్తుంది. ఈ సత్య జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు ఏం చేస్తుంది, మనల్ని ఎక్కడ చేరుస్తుంది అంటే, అమ్మవారు త్రిపుర సుందరి అంటే సృష్టి అంతా కూడా చూచే వస్తువు, దృశ్యము, చూచేవాడు. సీయింగ్ కదమ్మా. ఈ త్రిపుర రహస్యం ఏంటంటేనన్నా, ఈ మూడిటిని సమన్వయం పరిచి ఈ అమ్మవారు ఒకే వస్తువుగా నీకు చూపించటం అనమాట. దాన్నే అనుభవము అంటాం మనం. వేరువేరుగా చూస్తే మాయ. అన్ని సమాహార స్వరూపంగా పరిణామము చెంది, అంతే కదా. ఇప్పుడు మనం ఉన్నాము, బాల్యము, యవ్వనము, ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో అది పరిణామ క్రమములో బాల్యం అన్ని కలిపి ఒకే రూపంలో ఇగో ఈ వయసులో ఈయన ఇలా ఉన్నాడు, పరిణామ క్రమము అన్నాడు. సో ఇక్కడ త్రిపుర సుందరి అంటే త్రిపుర రహస్యాల గురించి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అమ్మా. ఇది ఎవరు మనం ముగ్గురు ఉన్నా కూడా ఇది ఇది ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా చెప్పలేదు. మనము బ్రహ్మ జ్ఞానము దగ్గరికి చేరుస్తుంది అన్నాడు. అంటే నువ్వు మూలాధారం దగ్గర నుంచి, నీ బాల్యము దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు ఎదుగుతావు, సహస్రార కమలం బుద్ధి వికసించటము అంటారు కదమ్మా. హృదయంలో అన్ని బంధాలు పెట్టుకుంటాం, ప్రేమలు, ఇవన్నీ కూడా వేరువేరుగా చూస్తున్నాం కాబట్టి దుఃఖము సుఖము అనేవి ఉన్నాయి. ఇవన్నిటినీ పరిణామ క్రమములో ఆధ్యాత్మికంలో నువ్వు నీ బుద్ధి వికసించిందనుకో, అప్పుడు నీకు స్థిరత్వం అనేది వస్తుంది. ఇవన్నీ కూడా నేనే కదా, మూడు కలిపితే ఒకటి. వేరుగా చూసావనుకో మాయలో ఉంటావు, అన్నీ కలిపితే మహాత్రిపుర. అదే ఆ జ్ఞాన ప్రసూనాంబ తల్లి నిన్ను ఎక్కడి వరకు చేరుస్తుంది, బ్రహ్మ జ్ఞానం వరకు కూడా చేరుస్తుంది అని. ఇంతవరకు నీ జీవితంలో అన్ని మాయా విద్యలో నేర్చుకున్నావు. బ్రహ్మ జ్ఞానము అంటే ఏకం సత్ విప్ర బహుధా వదంతి, ఉన్నది ఒకటే అనేకముగా భాషిస్తోంది. ఈ రహస్యం త్రిపుర రహస్యం. దీన్ని ఛేదించటము అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది అమ్మా, ఎంతటి వాడైనా కూడా ఈ మాయకి లొంగవలసిందే, త్రిపుటికి లొంగవలసిందే. అదే త్రిపుర రహస్యం అంటే. ఆ త్రిపుటి భంగం చేయించేది కూడా ఈ తల్లే. అక్కడి నుంచి నేను సహస్రార కమలం వరకు కూడా చేరిచ్చేది ఈ త్రిపుర సుందరి అమ్మవారే. నేను సుందరి ఎప్పుడు చేస్తుంది, సహస్రార కమలము ఇంకా పైన బ్రహ్మకత్యాలు, ద్వాదశాంతాలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మ జ్ఞానం దగ్గరికి చేరుస్తుంది అంటోంది. త్రిపుర సుందరి రూపమును సరిగ్గా పూజ చేసినట్లయితే త్రిపుర రహస్యంలో, ఈ త్రిపుర అమ్మవారి ఉపాసనలో నీవు గనుక ఈ త్రిపుర అంటే ఈ మంత్రము సరిగ్గా పూజా విధానం చెప్పాం, ఎలా పూజ చెయ్యాలి, అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి. అవునా? మనం కూడా నిజ జీవితంలో ఏదైనా పని కావాలి అన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా, మన అవసరం ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఎంత ప్రసన్నంగా మాట్లాడతాము. పాపం ఎంత కష్టాల్లో ఉన్నాడు. ఇప్పుడు బ్యాంకుకి వెళ్తావు, బ్యాంకులో నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడలేవుగా, నీ కష్టం చెప్పుకుంటావు, నాకు లోన్ శాంక్షన్ చేయమని. అలా అన్నమాట. ప్రసన్నత అంటే ఏంటి, వినయ విధేయతలతో ఉండటం. ఆషాఢభూతిలా కాదు, అవసరం కొద్దీ వినయం అని కాదు. అక్కడ నీ వినయం సహజంగా నీలో పుట్టాలి. ఏమ్మా, 1 minute అన్నా, ఏం కంగారు పడతాను, నెమ్మదిగా చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కృప, ఈ రెండు ఉంటే నీకు అసాధ్యం అంటూ ఏది లేదమ్మా. గురు కృపను మించింది ఏది లేదు ఈ భూమి మీద. మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు పక్కింటి వాళ్ళని అడగలేంగా. దానికి ప్రత్యేకంగా ఉపాసన చేసిన వాళ్ళు, ఆ తల్లిని అనుగ్రహం పొందిన వాళ్ళు గురువులు అంటారు. వారి దగ్గరికి వెళ్తేనే నీకు ఆ మంత్రం ఇవ్వటం, ఆ బ్రహ్మజ్ఞానం నీకు అనుభూతిలోకి రావటం, ఆ సత్య జ్ఞాన ప్రసూనాంబ తల్లి నిన్ను ఆ పరిణామ క్రమంలో ఒకటిగా చూపిస్తుంది.
ఇదంతా నువ్వు నేను ఒకటే అని, ఈ త్రిపుర పోయి ఏకత్వం వస్తుంది అని. త్రిపుర సుందరి రూపమును సరిగ్గా పూజ చేసినట్లయితే మనకి సంవిత్ కళ, స్వానుభూతి ఉపలబ్ధం అవుతాయి అన్నాడు. సంవిత్ కళ అంటే ఏంటి? ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ కూడా కళలు. ఈ పని చేశానండి, ఆ పని చేశాను. ఇప్పుడు చంద్రుడికి కళలు లేవు, అవునా? చంద్రుడికి ఏమున్నాయి? కళలు ఉన్నాయి. అన్ని కలిపితే ఏంటి? పౌర్ణమి సంవిత్ కళ. అన్ని తనలో పెట్టుకుంది. పూర్ణంగా పౌర్ణమి అన్న. పూర్ణంగా ఉందిగా. అలానే నువ్వు కూడా బాల్యం నుంచి నువ్వు వృద్ధాప్యం దాకా అన్ని పనులు చేసావు కదా. సంవిత్ కళ. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? ఎలా నువ్వు బతుకుతున్నావు? అవును, సంవిత్ కళతో నిండుగా ఉన్నావు. అవును, సంవిత్ కళ. అలానే ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు 9వ మాసం వచ్చినప్పుడు సంవిత్ కళ. అవునా? ఇలా మీరు చూసుకోవాలి. సంవిత్ కళ, సానుభూతి. సానుభూతి అంటే బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఎంత ఆనందం వేస్తుందో, పౌర్ణమి వచ్చినప్పుడు ఎంత ఆనందం మనకు కలుగుతుందో, ఇవన్నీ ఉపలబ్ధం అవుతాయి అంటే ఈ త్రిపుర అమ్మవారి యొక్క ఉపాసన వల్ల ఈ తల్లి త్రిపుర సుందరి రూపంగా సరిగ్గా పూజ చేసినట్లయితే మనకి ఈ అనుభూతులన్నీ ఇస్తుంది. అమ్మవారికి అందుచేతనే ఏం పేరని ఉంది? అమ్మవారికి ఏం పేర్లు ఉన్నాయి? ఆనందగణ, రసగణ, ప్రజ్ఞానగణ అన్న 3 లక్షణాలు ఉన్నాయి అమ్మవారికి. అవునా? అంటే సానుభూతి, ఇది ఆనందఘన, అహం బ్రహ్మాస్మి. ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆనంద ఘనుడు అవుతున్నావు కదా. ఇంకా పైకి వెళ్ళావు అంటే రసగణ. అక్కడ నీకు అమృత స్రావం అవుతుంది కదమ్మా సహస్రార కమలంలో. అవునా? సహస్రార కమలంలో అమృత స్రావం ఆమె రసగణ. ఏమ్మా, రాజరాజేశ్వరి స్థితి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజ్ఞాన గణ అవుతావు నువ్వు. ఇలా చెప్తున్నారు. ఇవన్నీ కూడా నీకు ఈ దేవుణ్ణి చేసే వరకు కూడా ఆ తల్లి కరుణ ఉండాలి. లేదు అంటే జీవితంలో నుంచి జీవితంలోనే పోతావు. అంటే ఇంకో జన్మ తీసుకుంటామని పునరతి జననం. ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. త్రిపురా సుందరి ఉపాసన అంటే సామాన్యమైనది కాదు. ముందు తత్వం తెలుసుకోవాలి, పరతత్వం తెలుసుకోవాలి. అమ్మవారికి అందుచేతనే ఆనందగణ, రసగణ, ప్రజ్ఞానగణ అన్న 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణములు కూడా అమ్మవారి యొక్క త్రిపుర లక్షణాలు. ఇవన్నీ ఆమె లక్షణాలు. ఆమె నీకేం చేస్తుంది? ఈ మూడింటిని కూడా వేరుగా కూడా చూపిస్తుంది. ఆమె అనుగ్రహం ఉంటే 3 ఒకటిగా కూడా చూపిస్తుంది. ఆజ్ఞాచక్రంలో మరి నీకు అన్ని ఒకటే. అహం బ్రహ్మాస్మి ఎందుకన్నావు? మరి కిందేమో ఏమంటున్నావు? నేను వేరు, చూసే వస్తువు వేరు, చూడబడే ఇది అనుభూతి వేరు, సీయింగ్ అని 3 వేరుగా చూస్తున్నావు కాబట్టి మాయా. ఆ మాయ కూడా అమ్మవారే. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఈ 3 లక్షణములు కూడా అమ్మవారి త్రిపుర లక్షణాలు. ఇది అతీతములో అమ్మవారి యొక్క పరాశక్తి లక్షణాలు. ఇవన్నీ అతీతము అంటే ఏమిటి? బిందువు దగ్గర ఆది పరాశక్తి అమ్మా. ఆ తల్లి యొక్క ఇవే కదా. కిందకి వస్తున్నప్పుడు 3గా చూపిస్తోంది, పైకి వెళుతున్నప్పుడు ఒకటిగా నీకు అనుభూతిని ఇస్తోంది. పరిణామ క్రమములో, సృష్టి క్రమములో వచ్చినప్పుడు 3గా చూపిస్తోంది. నువ్వు యోగము జ్ఞానము ఇటువంటివి చేసినప్పుడు, నీ గురువులు నీకు మంత్రం ఇచ్చినప్పుడు, అది నువ్వు పండించుకున్నప్పుడు నీకు ఒకటిగా మళ్ళీ నీకు ఇచ్చే తల్లి కూడా ఆమెయే. అది ఎక్కడ ఉన్నది? ఆది పరాశక్తి బిందువు నుంచి వస్తున్నది. కింద దేవతలు ఓం భూ ఓం భూ ఈ 14 లోకాల్లో కూడా అన్ని కూడా అమ్మవారే నిండి ఉన్నది. ఆ తల్లి 3గా త్రిపురగా ఉన్నది. లేదు అంటే లోకం నిలబడదు, సృష్టి ముందుకు సాగదు. అందుకే మన్ని మాయలో పెడుతుంది, 3గా చూపిస్తుంది ప్రపంచాన్ని, మాయని. ఈ మాయ అశాశ్వతము అని నీ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఈ త్రిపుర రహస్యం తెలుసుకోవాలి. సరైన గురువులు ఉన్నప్పుడు ఆ త్రిపుటి భంగం కూడా ఆవిడే చేస్తుంది. అర్థమైందా? సో ఇది అతీతములో అమ్మవారి యొక్క పరాశక్తి లక్షణము. ఆమె విభజనయే కాకపోతే అసలు సృష్టికే అర్థం లేదు. అంతే కదా. బిందువులో శివశక్తి ఉన్నారు కదమ్మా. శ్రీచక్రంలో వారు విభజన చెందితేనే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే వాళ్ళు వచ్చారు. సత్వరజ స్తమో గుణాలని ఇలా విభజన జరిగింది కాబట్టి ఆమె మహాత్రిపుర సుందరి అయింది. కిందికి వస్తున్నప్పుడు అన్నిటినీ వేరుగా చూపిస్తోంది.
సంహార క్రమంలో అన్నిటినీ ఏకముగా చూపిస్తున్నది. సృష్టి ఆవిర్భవించదు అన్నాడు. అంటే సృష్టికి అర్థం లేదు. ఈ విభజన లేకపోతే సృష్టికి అర్థం ఏముంది? అవునా? నువ్వు ఒంటరిగా ఇంట్లో కూర్చుంటే ఏముంది? ఎవరో ఒకళ్ళు ఉంటే బావుండు మాట్లాడుకోవటానికి అనుకుంటావు. అంటే విభజన ఉండాలి సృష్టిలో. అదే నేను చెప్పాను కదా! దృశ్యము, చూచేవాడు, చూడబడే వస్తువు, ఏమో చూచే కళ్ళు, అనుభూతి. సీన్, సీయర్, సీయింగ్ ఈ 3 ఉంటేనే ఈ యొక్క సృష్టికి అర్థము, పరమార్థము అని చెప్తున్నారు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన త్రిపుర రహస్యం. అందుచేతనే త్రిపుర రహస్యాన్ని ఎరుగుట అన్నది ఎవరికీ సాధ్యము కాదు. ఈ త్రిపుర రహస్యం తెలుసుకోవాలి అంటే ఇంతవరకు కూడా అందరూ కూడా చాలా మంది ఇంత డీప్‌గా ఎవరు కూడా పరతత్వాన్ని తెలుసుకోవటం అంటే గురువుల కృప ఉండాలి. అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అంతేగాని 4 పుస్తకాలు చదవటం, నలుగురితో కూర్చొని సంభాషించటం వలన నీకు జ్ఞానము వలన త్రిపుర రహస్యం తెలియదు అని చెప్తున్నారు. పరిణామ క్రమములో ఏమ్మా సృష్టి సంహార క్రమములో మూలాధారము నుంచి షట్‌చక్ర భేదాలు చేసుకుంటూ ఆజ్ఞాచక్రం దగ్గరికి పైకి వెళ్తున్నప్పుడే ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ఏకం చేస్తుంది. అంటే పరిణామాలన్నీ కలిపి సంవిత్ కళ చూపిస్తుంది. సంవిత్ కళ అంటే అన్నీ ఒకటి నుంచే వచ్చాయి. సూర్యుడి నుంచి కిరణాలు ఎలా వస్తున్నాయి? ఇన్ని కిరణాలు ఉన్నాయండి. ఏ కిరణానికి ఆ కిరణం వేరుగా చూపిస్తుంది కానీ, ఆ సూర్యుడే ఆ శ్రీచక్రంలో ఉన్న బిందువు. చాలా ఇది శ్రీచక్ర రహస్యం అంటే త్రిపుర రహస్యం. ఇంకా చాలా ఉంది. అన్నీ నెమ్మదిగా చెప్తాను. ఇది చాలా పెద్ద చాప్టర్ ఇది. దశమహావిద్యలు చెప్పడం అంటే అసలు యాక్చువల్లీ దశమహావిద్యలతో మనం ఇంకా ఆల్మోస్ట్ చెప్పేసుకున్నట్టే. అయిపోయింది. 60% మంత్రగానం అయిపోయింది. సో, ఈ త్రిపుర రహస్యాన్ని ఎరుగుటకు అన్నది ఎవరికీ సాధ్యము కాదు. ఎవ్వరు గూడా ఈ త్రిపుటిని భంగము చేసుకోవాలి అనుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా గూడా మాయలోనే పడుతుంటారు. చిన్న పిల్లాడు లేచి కింద పడినట్టు, ఏదో ఒక క్షణంలో నీకు మాయ తొలగిందనుకుంటాం. మళ్ళీ మాయలో పడిపోతుంటావు. అలా అన్నమాట. అందుచేత ఈ త్రిపుర రహస్యాన్ని అంత కష్టము ఎరుగుటకు అన్నది ఎవరికీ గూడా సాధ్యము కాదు. ఈ త్రిపుర రహస్యాన్ని దత్తాత్రేయ స్వామి వారు పరోక్షముగా చెప్పారు. ప్రత్యక్షంగా చెప్పలేదు. పరోక్షంగా చెప్పాడు. ఇప్పుడు మేము చెప్తున్నది గూడా వారి అనుగ్రహంతోనే పరోక్షంగా చెప్తున్నాం త్రిపుర రహస్యం. అంటే సానుభూతి ఇలా ఉంటుంది అని చెప్తున్నాం గానీ, మీకు మేము సానుభూతి ఇవ్వలేము. పరోక్షంగా చెప్తున్నాం. దశరథుడు శ్రీరాముడికి చంద్రుడిని ఎక్కడ చూపిచ్చాడు? అద్దంలో చూపిచ్చాడు. ఆ చంద్రుడు ఇక్కడ కావాలి అంటే అద్దంలో చూపిచ్చాడు. దగ్గరగా చూపిచ్చాడు. పరోక్షంగా చూపిచ్చాడు. ప్రత్యక్షంగా రాముడు ఒప్పుకోలేదు. సో, దాని దగ్గరగా అదే అద్దము అంటే ఏమిటి? ఈ త్రిపుర అని. అవునా? చూచేవాడు రాముడు. అద్దము ఏమ్మా ఇది దృశ్యము. ఎవరిని పట్టుకుంటున్నాడు? చంద్రుడిని పట్టుకుంటున్నాడు. అది. అంటే ఈ 3 గూడా పరోక్షంగానే ఈ యొక్క రహస్యాన్ని చెప్పాలి. అదే నువ్వు చంద్రుడి దగ్గరికి వెళ్ళావనుకో ఇంకేముందక్కడ? సంవిత్ కళ. ఈ 3 ఉన్నంత వరకు గూడా ఈ సృష్టి ఇలా ఇదే ఈశ్వరుడి యొక్క సంకల్పం. సృష్టి నిలబడింది అంటే ఈ యొక్క త్రిపుర రహస్యం మీదనే ఈ సర్వ సృష్టి కూడా జీవనోపాధి కానీ, దేవతల యొక్క జీవనాలు కానీ, జీవనాలు అనకూడదు దేవతలది వారి వృత్తులు ఇవన్నీ కూడా వాళ్ళు ఈ త్రిపుర రహస్యాన్ని పెట్టుకొని ఈ సృష్టిని ముందుకు నడుపుతున్నారు అన్నది సరైన పదం. ఎందుకంటే చాలా సరళమైన పదాలు ఉపయోగిస్తాను. ఎందుకంటే గ్రాంధికంగా ఉపయోగిస్తే మీకు అర్థం కాదు. నేను చెప్పానని నాకెందుకు తృప్తి? మీకు అర్థమైతే నాకు అదే తృప్తి. ఏ భాషలో చెప్పామని కాదు. ఏ పాండిత్యాన్ని చూపించి మన ప్రదర్శన చేయవలసిన అవసరం లేదు. సానుభూతి మీకు రావాలని నా తపన. నేను ఎలా చెప్పాను, మీకు ఎలా అర్థమవుతుందో అనేది అమ్మ అనుగ్రహం. అందుకే సరళమైన భాషని ఎన్నుకొని నేను చెప్తున్నాను. నేను చెప్పలేక కాదు. నేను అమ్మవారిని అడిగానంటే అటువంటి పాండిత్యాలు కూడా నేను మాట్లాడతాను. కానీ వద్దు. ఎందుకంటే నేను అనుకున్నది లక్ష్యం నేను చేరుకోలేను. ఆయన వరకు ఆయన చాలా గొప్పగానే చెప్పాడండి అనే పదం నాకొద్దు. ఆ యొక్క అనుభూతిని మాకిచ్చాడండి అని 10 మంది అంటే నాకు ఆ తృప్తి. ఇంకొకటి
కథల రూపంగా చెప్పారు. ఎవరు? దత్తాత్రేయులు గారు. దత్తాత్రేయులు గారు తన శిష్యుడైన పరశురాముల వారికి 26,000 శ్లోకాల్లో కథలుగా త్రిపుర రహస్యాన్ని చెప్పాడు. 26,000 ఈ పరశురామ కల్పసూత్రాలు చదవండి. అందులో 26,000 శ్లోకాలుంటాయి. ఆ రకంగా ఈ త్రిపుర రహస్యాన్ని దత్తాత్రేయులు వారు తన ప్రియ శిష్యుడైన పరశురాముడికి చెప్పడం జరిగింది. దానిని పరశురాముల వారు తన శిష్యుడైన సుమేతుడు అనేవాడు. తన శిష్యుడు ఇంకోడు ఉన్నాడుగా శిష్యుడు. గురువు, శిష్యుడు. ఆ సుమేతుడికి పరశురామ సూత్రాలుగా 6,000 శ్లోకాలను చెప్పారు. దత్తాత్రేయులు వారు ఏమో 26,000 శ్లోకాల్లో చెప్పారమ్మా పరశురాముడికి. పరశురాముడు ఏం చేశాడు? సుమేతుడికి తన శిష్యుడికి ఏం చెప్పాడు? 6,000 శ్లోకాల్లో ఈ యొక్క త్రిపుర రహస్యాన్ని చెప్పారు. ఇప్పుడు ఆనందగర్ల వారు మనకి ఏమిటి 3 పేజీల్లో చెప్తున్నారు. ఎసెన్స్ అట్లా అన్నమాట. నువ్వు ఇంతకాలం జీవితాన్ని నువ్వు అనుభవించావు కదమ్మా. 3 ముక్కల్లో చెప్పంటే ఎంత కష్టం అది. అవునా? ఎన్నని చెప్తాం. చాలా మంది నన్ను వాట్సాప్‌లో ఇటువంటి క్వెషన్స్ చేసినప్పుడు నేను అదే చెప్తాను. ఐ కెనాట్ గివ్ ఆన్సర్. ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఆ పుస్తకంలో ఏం రాసింది గురుగారు? ఆ పుస్తకం మాకు కావాలి. అది అందులో ఏం రాసింది? అవధూత గీతలో ఏం రాసిందంటే ఒక ముక్కలో ఎలా చెప్తామమ్మా? అవునా? చదవాలి. ఆ శ్రద్ధ ఉండాలి. డబ్బు చూసుకుంటున్నావా? పుస్తకం యొక్క నీ జీవితాన్ని చూసుకుంటున్నావా అక్కడ? అవునా? పనికిరాని చోట వేలు ఖర్చు పెడతాం. పనికొచ్చే చోట రూపాయి వెతుక్కుంటాం. అదే జీవితం. నీలో మార్పు నువ్వు కోరుకోవు. అదే మాయ. ఆ మాయలోనే ఉంటావు. ఇదే త్రిపుర రహస్యం. ఏమ్మా? నేను అందరి కోసం కొట్టించాను పుస్తకాలు. అష్టావక్ర గీత గాని అన్నీ. ఎన్నో కష్టాలు పడి నేను ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మీ అందరి కోసం ఈ లోకం కోసం చేస్తాను. దత్తాత్రేయులు వారి ప్రశిష్యుడు వాటిని కూడా వడబోసి ఈ సుమేతుడు ఏం చేశాడు? వాటిని కూడా మళ్ళీ వడపోసి పరశురామ కల్పసూత్రాలు పేరిట లోకానికి అందించాడు. పరశురాముడు కల్పసూత్రాలు మళ్ళీ ఈ సుమేతుడు ఏం చేశాడు? ఇంకా దాని ఎసెన్స్ పిండాడు. పిండి తన గురువు పేరు పరశురామ కల్పసూత్రాలు అన్నట్టుగా ఒక ఆయన పుస్తకం అంటే ఏంటంటే ఆయన గ్రంథం ఒకటి రచించాడు. నిజానికి త్రిపుర రహస్యం అనేటటువంటి దత్తాత్రేయ సంహితను ఈ త్రిపుర రహస్యము అని ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దత్తాత్రేయులు వారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మరి దత్త సంహిత అంటారు. నువ్వు కదా ఆద్యుడివి, నువ్వు కదా మొదటి వాడివి. సో దత్తాత్రేయులు వారి యొక్క సంహితను అర్థం చేసుకున్న తీరే ఆయన చెప్పిన త్రిపుర రహస్యాన్ని పరశురాముడికి చెప్పిన తీరు, ఆ తీరే పరశురామ కల్పసూత్రాలుగా వచ్చాయని మనం గమనించాలి. అంతేగాని పరశురాముడు రచించాడని కాదు అక్కడ. ఆయన దత్తాత్రేయులు వారు ఆయన గురువు. దత్తాత్రేయులు వారు పరశురాముడికి చెప్పి ఆ దత్త సంహితనంతా కూడా అర్థం చేసుకున్న తీరు ఏదైతే ఉందో ఆ పరశురామ కల్పసూత్రాలుగా ఆయన రచించడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోండి అని చెప్తున్నాను. అది మర్యాద అంటే. గురువుని అలా మనం చూడాలి. ధర్మి, వస్తువు ఇవి కూడా త్రిపురాలే. ఇక చూపిస్తున్నాడు అన్నమాట సృష్టిలో ఎక్కడెక్కడ త్రిపురాలు ఉన్నాయో. త్రిపుర రహస్యం అంటే ఇవన్నీ నీ జీవితంలో నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు ఈ పదాలన్నీ విన్నవాడివి. ఇవి ఏమిటి అనేవి నువ్వు మనసు పెట్టి ఆలోచన చేయాలి. ధర్మము అనేది నువ్వు విన్నావు. ధర్మి, వస్తువు ఇవి కూడా త్రిపురములే అంటున్నాడు. ఏమ్మా? వస్తువు అంటే ఉపాధి అని. ఇప్పుడు ఆత్మ ఉన్నది. దానికి ఉపాధి ఏమిటి? నీ శరీరము. నీ శరీరము ధర్మము. పంచీకరణ జరిగి ఆ ధర్మాలని అది పాటిస్తోంది. ఉపాధిగా చేసుకొని ఆత్మ వచ్చి కూర్చున్నది. ఏమ్మా? అప్పుడు ఏమైంది? అవి త్రిపురాలైనవి. జగజ్జీవుడు, ఈశ్వరుడు అమ్మా. అలా ఈ 3 వేరుగా చూస్తే మాయ. 3 ఒకటిగా నీలోనే ఆత్మ ఉంది. అందరిలో ఆత్మ చూస్తున్నాను నేను. అదే షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు అందరిలో ఆత్మ చూస్తారు. ఆ త్రిపుటి అక్కడే మీకు తెలిసిపోవాలమ్మా. మీకు ఎందుకు తెలియట్లేదు అంటే ఆయన చాలా గొప్పవాడండి. ఆయన చీమలో కూడా ఆత్మను చూస్తాడు. చీమను కూడా ప్రేమిస్తాడంటే నువ్వు ప్రేమించలేవా? ఎందుకంటే నీకు త్రిపుటి భంగం కాలేదు. నువ్వు మాయలో ఉన్నావు. వేరుగా చూస్తున్నావు కాబట్టి మాయలో ఉన్నావు. ఆ మహానుభావుడు ఆ త్రిపుటి భంగం చేసుకుని మూడిట్లో కూడా ఒకటే చూశాడు. అదే సంవిత్ కళ అంటారు. సో ఆ ఉపాధి ఆచరించేది ధర్మము. అంతే కదా?
ఆ ఉపాధి అంటే ఏమిటి? ఇప్పుడు నీలో ఆత్మ వచ్చి కూర్చుంది. నువ్వు జీవుడు అయ్యావు. ఆత్మ ఏమో దేవుడు అనుకో. ఆ దేవుడు వచ్చి నీవు త్రికోణాంతర దీపికగా అమ్మవారు వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? శరీరానికి తగ్గట్టుగా ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. అంటే ఆ ఉపాధి ఆచరించేది ధర్మము. మనం కూడా ఉపాధిని శరీరం ఏది కోరుకుంటే అదే తింటాం. తినకూడనివి తినం కదమ్మా. అలా అన్నమాట ఆ ధర్మములు. ధర్మంగా ఉండాలండి అని అందరం చెప్తూ ఉంటాం కదా! ఆ ధర్మాల్ని మనం పాటిస్తున్నాము. ప్రకృతి ధర్మాలు, సనాతన ధర్మాలు. ఇవన్నీ. ఇప్పుడు నేను ఈ కల్పసూత్రాలన్నీ సనాతన ధర్మాలు. ఎవడు మార్చేది? నువ్వు పెట్టుకుంది మారిపోతుందమ్మా. మ్యాన్ మేడ్ ధర్మాలన్నీ కూడా ఇవాళ ఉండి రేపొద్దున మళ్ళీ అవి ఇవాళ అనుకూలము, రేపు ప్రతికూలము. కానీ అమ్మవారిది అనుకూలం, ప్రతికూలం ఏమి లేదు. త్రిపుర రహస్యం సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. అదే సనాతన ధర్మం. అందుకే ఎవడో వ్యక్తి వచ్చి ఈ ధర్మాన్ని నేను నాశనం చేస్తాను అంటే వాడు నాశనం కావాల్సిందే కానీ ధర్మం నాశనం కాదు. ఆ చవటకి అటువంటి చవటలకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళేంటంటే వారి యొక్క బుద్ధులు వేరు. లోక వినాశనం కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. కొందరు అదే కృష్ణుడు లాంటి వాళ్ళు ఏమ్మా శ్రీ విద్యోపాసకులు. మరి వీళ్ళంతా శ్రీ విద్యోపాసకులు. ఎవరు కాదు శ్రీ విద్యోపాసకులు? ఆదిశంకరాచార్యులు వారి దగ్గర నుంచి వీళ్ళందరూ ఏంటి ధర్మ సంస్థాపనం కోసం వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఏమున్నాయి? రావణాసుడి బుద్ధులు. లోక వినాశనం చేద్దామని తిరుగుతూ ఉంటారు. సనాతన ధర్మాన్ని ఎలా భ్రష్టు పట్టియాలో అని ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అవునా? మన హిందూ రిలీజియన్ కాదు. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. అంటే ఏంటంటే సనాతన ధర్మము అంటే అందరూ మేమేమి మీకు చెప్పవలసిన అవసరం లేదు. ధర్మాన్ని మీరు పాటించండి అని మేము ఎవరికి మనం చెప్పలేదుగా. మేము చెప్పినా చెప్పకపోయినా కూడా మీ జీవితాల్లో ఈ ఈ యొక్క త్రిపుటే ఉంది. ఇదే సనాతన ధర్మము. నువ్వు కేవలం నాది మతం వేరు, కులం వేరు అని తిరుగుతున్నావు గాని, కులము అంటే కుల మార్గము, మాయా మార్గము అన్నారు. సంవిత్కల దగ్గరికొస్తే అకులము అన్నారు. తెలుసా? కిందవన్నీ కళలు. సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యకిరణాలన్నీ మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళిపోయినప్పుడు సంవిత్కల. అక్కడ మనందరం ఒకటే గదా మరి. అదే కదా సనాతన ధర్మం. నిన్ను కోసినా రక్తమే వస్తుంది. నన్ను కోసినా రక్తమే వస్తున్నప్పుడు కులాన్ని మనం వెంట పెట్టుకొని వచ్చామా? అదే చెప్తున్నాడు ఇవన్నీ. ఇటువంటి వాళ్ళకి ఇంత డీప్‌గా ఎవడమ్మా ఈ రోజుల్లో ఆలోచన చేస్తుంది? ఎవరి స్వార్థం వాళ్ళదే. ఆ! ఒకరిని నాశనం చేయాలనే చూస్తాడు కానీ, వాడు నాశనం అయిపోతున్నాడని వాడికి ఎప్పుడు తెలీదు. సీతమ్మవారిని తెచ్చుకొని వాడు నాశనం అవుతాడనేది వాడికి అది గర్వం, అహంకారం. చివరికి ఏమైంది? వంశ నాశనం చేసుకున్నారు. అది అంటే సనాతన ధర్మంతో ఎవరు పెట్టుకోకూడదు. అది కాలమే జవాబు చెప్తుంది అంటే ఇదే మరి. కాలమే జవాబు చెప్తుంది. ఏ వ్యక్తి ఎవరు నేను చెప్పవలసిన అవసరమే లేదు. కాలానుగుణంగా నీ యొక్క నాశనం నువ్వే తెచ్చుకుంటున్నావు. యద్భావం తద్భవతి. ఏ కర్మ చేస్తావో, ఏ భావం పెట్టుకొని బతుకుతావో దాని ఫలితం కూడా అలానే ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే. సో ధర్మము, ధర్మి, ఉపాధి అన్న 3 శక్తులు. ధర్మము కలవాడు ధర్మి. ఏమ్మా? మనము ధర్మం కలిగి ఉన్నాం కదా! మనం ధర్మి. ధర్మము ఎక్కడైనా ఒక ఉపాధిగా ఉండాలి కదా మనలో. సో ఉపాధి, ధర్మి, ధర్మము అన్న 3 శక్తులు కూడా ఆమెయే కాబట్టి ఆమెనే త్రిపుర అన్నారు. నీతో 3 పనులు చేయిస్తుంది. వేరు వేరుగా చూపించి 3 పనులు చేయిస్తుంది. మరి ఎవరు చేయిస్తున్నారు నీకు? నా ఫ్రెండ్‌ని కలిసొచ్చాను. నా ఫ్రెండ్ ఎవరు? అవునా? కలిసిన వాడు ఎవరు? ఏమ్మా? ఇట్లా చూడాలి నువ్వు. అంటే ఈ సృష్టిలో ఎక్కడ త్రిపుర లేదు. ఇంత నిశితమైన ఆలోచన, పరిశీలన ఉంటేనే గాని నీకు త్రిపుర రహస్యం అంత తొందరగా అర్థం కాదు. అనుభూతిలోకి రాదు. అర్థం కావటమే కష్టం. ఇక అనుభూతి తెచ్చుకోవటం అంటే ఏ గురువో, అమ్మవారో దిగొచ్చి నీకు అది అనుగ్రహించాలి. సరేనా? చాలా కష్టం. వెరీ, వెరీ డిఫికల్ట్. ఆమెయే. ఆ 3 శక్తులు కూడా ఆమెయే. దాన్నే త్రిపుర అన్నారు. ఈ రీతిగా కూడా త్రిపుర తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తల్లి తత్వాన్ని ముందు నీలోనే ఆ త్రిపుర ఎలా ఉందో అనేది తెలుసుకో. తర్వాత ప్రకృతిలో ఎలా ఉందో తెలుసుకో. అంతరిక్షంలో ఎలా ఉందో తెలుసుకో. బిందువు వరకు ఎలా ఉందో తెలుసుకో. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. తర్వాత బిందువులోకెళ్ళినప్పుడు ఏకత్వం. అవునా? తర్వాత పరాశూన్యం.
ఇలా తెలుసుకో నాయన. ఇకపోతే గాయత్రి మహావిద్యలో గాయత్రి మరి చేసుకుంటాం కదమ్మా. ఓం భూ ఓం భూ అదే ఓం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను పంచదశిలో చెప్పాను. పంచదశికి గాయత్రికి తేడా లేదు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అది కూడా పంచదశియే. అందులో కూడా 15 అక్షరాలే ఉంటాయి. లెక్క పెట్టుకోండి. రిపీట్ అయినవి తీసేయండి. 15 అక్షరాలే ఉంటాయి. సో గాయత్రిలో కూడా ఓం భూ భువ సువ, భూ భువ సువ. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఎలా వచ్చావు? పంచీకరణతో వచ్చానండి. నా శరీరం ఎలా ఉంది? 5తో ఉంది. 5 పంచభూతాలతో ఉంది. ఏమ్మా భువ అంటే ఏమిటి? ఓం భూ భువ శక్తి లోకము. ఈ యొక్క జడ పదార్థాన్ని కదిలించే నీ లోపల ఉన్న నీ భావాలంటావో, లేకపోతే సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, ఆకలేస్తుందండి అంటున్నావు. దేనికి? జడ పదార్థమైన శరీరానికి ఆకలేస్తుంది. ఆ శక్తి ఉన్నది. మనిషి పోయిన తర్వాత కూడా ఈ శక్తే ఉంటుంది. చాలా అందుకే దయ్యం చూసాం భూతం చూసాం అని అంటుంటారు కదా, అవన్నీ కష్టం. చూడలేరు. శక్తిని చూడలేం కదా. ఎనర్జీని ఎలా చూస్తావమ్మా? ఎనర్జీని చెప్పు. కరెంట్ని ఎలా చూస్తావు చెప్పు. బల్బు ద్వారా చూడాల్సిందే, వెలుగు ద్వారా మనకి అనుభూతి తెచ్చుకోవాలి. బల్బు పగలగొట్టి దానిలో చేయి పెడితే మనం ఏమవుతుంది? ఎనర్జీని చూడాలని ఎలా చూడగలుస్తావు? యూ కెనాట్ సీ ది ఎనర్జీ. ఎనర్జీ క్యాన్ ఐదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. దాన్ని చక్కగా సోలార్ ఎనర్జీ, దాన్ని తెలివితేటలతో నువ్వు దాన్ని ఏంటంటే నీ పనికి ఉపయోగించుకొని ఆ ఎనర్జీ. సో ఈ స్థూలం లోపల ఏముంది? జడము లోపల ఏముంది? శక్తిమయ లోకాలున్నాయి. నీ కళ్ళు ఎవరు చూస్తున్నారు? శక్తి ఉన్నది కాబట్టి నీ కంటి తారక చూస్తోంది ప్రపంచాన్ని. సీన్ సియర్ సీయింగ్. సూహ అంటే ఏమిటి? బుద్ధిమయ లోకం. బుద్ధి ఉండాలి కదా. శరీరము శక్తులు ఉంటే అయిపోయిందా? బుద్ధి కూడా ఉండాలి కదా. కాన్షియస్ అంటారు. ఇది మీ సైన్స్ అమ్మా చెప్తోంది. వాడు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసుకున్నా ఇక్కడికే వస్తాడు వాడు. అర్థమైందా? మన పూర్వీకులు సనాతన ధర్మం సామాన్యమైనది కాదమ్మా. ఇందులో నుంచి వీళ్ళ చదువులు వచ్చాయి. వీళ్ళ చదువుల్లోంచి సనాతన ధర్మం పుట్టలేదు. ఇప్పుడు వాళ్ళంతా రివర్స్ లో మాట్లాడుతున్నారు. అమ్మా ఏదో సామెత చెప్పినట్టు, వెనకొచ్చే కొమ్ములు కంటే ఏమ్మా అన్ని కూడా శ్రీ విద్యలోంచి పుట్టినవి. చెప్పేవారు సరిగా లేని వాళ్ళు శ్రీ విద్యోపాసకులు మరి కరెక్ట్ గా చెప్తే మీకు అర్థం అవుతుంది. సో నువ్వు ఎంత గొప్ప ఈ కర్మభూమిలో పుట్టావో, భారతదేశంలో పుట్టావో, ఈ శ్రీ విద్య అనేది నీ అటువంటి గురు పరంపరకి నేను చెంది ఉన్నాను. నీకు అన్ని బాధ్యతలు వాళ్ళు ఇచ్చారు. ఈ త్రిపుర బాధ్యతలు, త్రిపుర అమ్మవారి యొక్క సందేశం ఏమిటి, అది ఎంతమందికి నేను నా ద్వారా అందరికీ కూడా తెలియపరుస్తాను. సానుభూతి నేను ఇచ్చే శక్తిని అదే సర్వే జనా సుఖినో భవంతు అంటే ఈ చేతనే నువ్వు చెయ్యి. అప్పుడు పక్కవాడు సుఖపడతాడు. నేనే సుఖపడాలి అనుకుంటే మళ్ళీ మాయలో ఉన్నావు. సో ఇవి ఓం భూ ఓం భూ ఓం సో అనేవి 3 ముఖ్యమైన వ్యాహృతులు. వ్యాహృతులు అంటే దాని సర్కిల్. ఈ సృష్టి అంతా 3 సర్కిల్స్ తో ఉంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? 3 శరీరాలతో ఉన్నావు నువ్వు. స్థూల సూక్ష్మతర. చాలా బుద్ధి ఉందిగా, లోపల మళ్ళీ సూక్ష్మదేహం ఉందిగా, దాన్ని అల్లుకొని ఇంకోటి ఉంది కదా శరీరము. మనం బట్టలు వేసుకున్నట్టే 3 బట్టలు వేసుకుంటాయి కానీ మనం బట్ట వేసుకున్నట్టు కాదు. అవునా? అసలైన వాడు ఒకడు ఉన్నాడు కదా లోపల. అదే బిందువు, అదే త్రిపుర. మూడింటిని కలిపి సంగీత కళ మహా త్రిపుర సుందరి ఆమె ఉన్నది. అదే అన్నమాట నిజరూప దర్శనము అంటే. చాలా మంది విగ్రహాల దగ్గరికి వెళ్ళి నిజరూప దర్శనం చేసుకుంటున్నారు. 3ంటికి వెళ్తే నిజరూప దర్శనం జరుగుతుందండి అంటున్నారు అమాయకులు. ఏమ్మా అది కాదమ్మా నిజరూప దర్శనం అంటే. ఏమ్మా నీ ఆత్మని ఆజ్ఞాచక్రంలో ఏమ్మా నిజరూప దర్శనం చేసుకోవటమే ఈ త్రిపుర తల్లి, ఈ త్రిపుటిని భంగం చేసుకున్నప్పుడు వచ్చిన నీ ఆత్మ సాక్షాత్కారం ఏదైతే ఉంటుందో అదే త్రిపుటి. అదే దాన్ని నిజరూప దర్శనము. యోగులు ఆ దృష్టి అదే పరతత్వము. అంతేగాని విగ్రహానికి నగ్నముగా విగ్రహాన్ని అన్ని బట్టలు ఒలిచేసి స్నానం అని మరి అన్నీ ఉంటాయి కదా, దానికి చేయవలసినవన్నీ, విగ్రహానికి చేయవలసినవన్నీ, అది నిజ రూప దర్శనంగా చూడకూడదు అని. స్థూలంలో నీకు రహస్యం పరతత్వం తెలియదు. అంటే అంటారు కదమ్మా, మనిషి ఉన్నప్పుడు వాడి విలువ తెలియదు, పోయిన తర్వాత తెలుస్తుంది. అలానే
నిజరూప దర్శనము యోగులు, ధ్యానులు, భక్తులు ఎప్పుడు కూడా ఆజ్ఞాచక్రంలో ఆ సంవిత్ కళ దగ్గర అహం బ్రహ్మాస్మిగా అనుభూతి చెంది స్వానుభూతి తెచ్చుకొని ఆనందిస్తూ ఉంటారు. బ్లిస్ బియాండ్ జాయ్. అలా అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఇప్పుడు వస్తుందిగా అక్షయ తృతీయ. దీని గురించి కూడా చెప్పాను నేను. ఇది కూడా త్రిపుర రహస్యంలో వస్తుంది. అక్షయ తృతీయ అంటే క్షయ అంటే ఏమిటి? ఆజ్ఞాచక్రం కిందంతా కూడా క్షయం అయిపోయే సృష్టి. నీ ఆత్మని అక్కడ దాకా ప్రస్థానము చేసుకోవటం, అక్కడ నువ్వు మళ్ళీ త్రిపుర అమ్మవారిని సంవిత్ కళగా దర్శనం చేయటం అంటే నీ ఆత్మని నువ్వు సాక్షాత్కారం చేసుకోవటము అక్షయ తృతీయ అని. అది అక్షయ భాగము. క్షయము కాని ఆత్మ క్షయము కాదు కదమ్మా, శరీరం క్షయం అవుతుంది, పతనం అవుతుంది. ఇది తెలుసుకోవటమే, ఈ త్రిపుర రహస్యాన్ని తెలుసుకోవటమే బంగారము అంటారు. ఇది తెచ్చుకోండి అంటే ఈ జ్ఞానాన్ని తెచ్చుకోండి అని షాప్కి వెళ్ళి అప్పు చేసి పోయి బంగారం తెచ్చుకోవడం అనేది కాదు. చాలా అబ్బా బంగారం లాంటి అనుభూతి వచ్చిందండి నాకు ఆజ్ఞాచక్రంలో. ఇంతటి అనుభూతి, ఎంత ఆనందం. ఏదో వస్తువు కొంటే అంత ఆనందపడిపోతాం అద్దం దగ్గర నుంచొని నెక్లెస్ వేసుకొని, అవునా? దాన్ని మించిన ఆనందం కదమ్మా, అదే అక్షయ తృతీయ. ఇలా యోగా పరంగా మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని, త్రిపుర రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు నీకు అమ్మవారు మూడో కన్ను ఇచ్చింది? కళ్ళు మూసుకుంటే నువ్వు చూస్తున్నావుగా, దృశ్యమానం కలలు కంటున్నావు కదా, అక్కడ ఎవరు చూస్తున్నారు? నీ భౌతిక కళ్ళు కాదుగా. చెప్పు, దాన్నే సరి చేసుకో అంటున్నారు. అదే బుద్ధి. ఆ బుద్ధిని సరి చేసుకుంటే నువ్వు ఆ సంవిత్ కళ, ఏకత్వం, అమ్మవారి త్రిపుర రహస్యం నీకు తెలుస్తుంది అంటున్నారు. అందుకే మన యోగులు కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని చూడాలి కానీ కళ్ళు తెరిచి చూస్తే త్రిపుర రహస్యం నీకు బోధపడదు. అంటే మాయయే బోధపడుతుంది అని. మాయతో కూడుకున్న అనుభవాలు, సానుభూతులే వస్తాయి కానీ ఏమ్మా, ఇప్పుడు దాకా నీకు వచ్చిన అనుభూతులు, సానుభూతులు అన్నీ కూడా ఆధారంతో కూడుకున్నవే కదా. అనుబంధాలు, బంధాలు, కష్టాలు, సుఖాలు. ఆత్మానుభూతి ఏదైనా ఉందా అంటే ఏమీ లేదండి. ఆత్మజ్ఞానమే మాకు లేదండి బాబు. ఈ జీవాత్మ ఎన్నో బాధలు పడిందండి అని చెప్పుకుంటాం. అది చెప్తున్నాడు. ఇదంతా అంత డీప్ గా త్రిపుర రహస్యం ఉంటుంది. ఆ తల్లి అనుగ్రహం అంత తొందరగా ఇవ్వదు. ఆ పైనవన్నీ కూడా చూడు, వ్యాహృతులు ఓం భూ, ఓం భువ, ఓం శువ అనేవి 3 ముఖ్యమైన వ్యాహృతులు. ఈ 3 మాయా వ్యాహృతులు అన్నారు. చూసారా, ఇప్పుడేగా నేను మాయ గురించి చెప్పాను. ఇవేమిటి? నిన్ను భ్రమలో పెట్టేవి. ఆగ్నేయ చక్రం దగ్గర నుంచి బ్రహ్మములో పెట్టేవి వ్యాహృతులు. ఓం భూ, ఓం భువ, ఓం శువ మాయా వ్యాహృతులు. ఏమ్మా, ఆ పైనవన్నీ కూడా ఎలా ఉంటాయి? పరా, అపర. అవునా? పరా, అపర. సగం మాయ, సగం పరతత్వం, సగం అపరతత్వం. అంతేగా? ఏమ్మా, ఉన్మని దగ్గరే కదా నీకు రాజరాజేశ్వరి సహస్రార కమలం దగ్గర నువ్వు వెళ్తేనే కదా నీకు ఆ మాయ కూడా తొలగితేనే కదా. అమ్మ, బ్రహ్మకచ్చం దగ్గరికి వెళ్తే కానీ మాయ తొలగదు. సో పరా ఉంది. ఆజ్ఞ పైన కూడా పరా అన్నావు, మళ్ళీ కింద కూడా ఉంది, మాయ ఉన్నది. ఈ 2 మాయలు పరాపర. ఆ తల్లి పరాపర. పైనది కొద్దిగా మాయలో ఉంచుతుంది, కిందది ఇంకా ఎక్కువ మాయలో ఉంచుతుంది. ఈ వ్యాహృతులు పరాపర, పర అన్న వ్యాహృతులు. మళ్ళీ రాజరాజేశ్వరి పైనకు నువ్వు వెళ్ళావంటే ఏమ్మా, అదే సహస్రార కమలము ద్వాదశాంతాలు దాటిన తర్వాత, శింసుమారా చక్రము ద్వాదశాంతాలు, శింసుమారా చక్రాలు దాటిన తర్వాత బ్రహ్మకచ్చం దగ్గర రాజరాజేశ్వరి స్థితి ఒక్కటే కూడా పరా అన్న వ్యాహృతి. అందుకే అమ్మవారు అక్కడి నుంచి ఆమె ఏమవుతుంది? పరాత్పర కళాహం శ్రీచక్ర సంచారిణి. ఆ తల్లి అక్కడ మాయ విడిపడుతుంది అక్కడ నీకు. సప్త వ్యాహృతులలో ఈ 3 వ్యాహృతులు అమ్మవారి యొక్క మహామాయా స్వరూపం. సప్త వ్యాహృతులు అంటే ఓం భూ, ఓం భువ, 7 లోకాల్లో ఈ కింద ఉన్న ఈ భూ, భువ, శువ అన్నవి కూడా ఈ వ్యాహృతులు ఏంటి? మహాత్రిపుర సుందరి యొక్క మాయా వ్యాహృతులు. ఎవ్వరూ కూడా దాటలేనిది అని చెప్తున్నారు.